సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో నాగేశ్వరరావు గారు, ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే పటియాలా హౌస్లో ఒక జడ్జ్మెంట్ అనేది వచ్చింది. ఒక వైఫ్ వేరే స్ట్రేంజర్తో ఒక హోటల్ రూమ్లో గడిపింది. అది హస్బెండ్కి తెలిసింది. హస్బెండ్కి తెలిసిన తర్వాత ఆయన పిటిషన్ వేసుకున్నాడు వెళ్ళి, దట్ నాకు ఆ ఫుటేజ్ ఇస్తే నా వైఫ్ వేరే హోటల్తో ఉన్నది కాబట్టి నాకు ఒక డివోర్స్ కావాలి అని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అది యాజ్ అ కామన్ పర్సన్ నేను అడుగుతున్నా, అది ఎంతవరకు కరెక్ట్? బికాస్ దాట్ ఈస్ ద ఓన్లీ ఎవిడెన్స్ విచ్ దిస్ పర్సన్ ఈజ్ హ్యావింగ్. అవును, ఇప్పుడు ఆ కేసు మనకు ఇప్పుడు కొద్దిగా సెన్సేషన్ ఉంది. అంటే అది ఏమని రిజెక్ట్ చేశారంటే అది కొంచెం పర్సనల్ కదా, మేము ఇయ్యము అంటే మరి ఎట్లా అంటే అదే దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు రెండు అంశాలు ఉంటాయి దాంట్లో. ఒకటి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు పటేల్ హౌస్ ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వద్దు, అది ప్రైవసీకి సంబంధించింది అనే విషయాన్ని చెప్తూ ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్పింది. అది ఇప్పుడు ఆ పటియాలా హౌస్ ఏదైతే ఆ పిటిషన్ డిస్మిస్ చేసిందో అది ఇప్పుడు కొద్దిగా ట్రెండింగ్లో ఉంది అది యాక్చువల్లీ. ఎందుకంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టం గురించి ఎక్కువ అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైనా కామన్ పీపుల్ ఏమనుకుంటారు అంటే ఏంటంటే, అరే ఇప్పుడు ఒక వైఫ్ ఒక బాయ్ ఫ్రెండ్తోని హోటల్ పోయి గడిపింది కదా, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వటం వల్ల తప్పేముంది, ఆమె తప్పు చేసింది కదా, మరి ఇవ్వడంలో తప్పేముంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా, ఈజీగా తెలిసిపోతుంది అనే ఉద్దేశం అనేది ఒక కామన్ వ్యక్తికి ఉంటుంది. సో కోర్టు దృష్టి అనేది ఎప్పుడు దానికి వేరే రకంగా ఉంటుంది. కోర్టు దృష్టి వేరు, కామన్ పీపుల్ వేరు ఎప్పుడు కూడా. సో ఆ కేసులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే దీంట్లో రెండు విషయాలు వస్తాయి మనకు. దాంట్లో ఫస్ట్ విషయం ఏముంది అంటే ఏంటంటే, ఫస్ట్ ఏదైనా ఒక ఆర్డర్ డెలివరీ చేసే ముందు సమాజంలో ఉన్న అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ జడ్జిమెంట్ అనేది డెలివరీ చేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు ప్రధానంగా వచ్చే అంశం ఏముంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఏది ఆలోచిస్తున్నారంటే, ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఒక ఇల్లీగల్ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ హోటల్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఓకే, హోటల్ కూడా ఏంటంటే కస్టమర్ అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. ఓకే, అక్కడ ఏ రకమైన క్రైమ్ జరగకపోతే హోటల్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోరే హక్కు లేదు, హోటల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, హోటల్కి విజిట్ చేసే వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషను వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హోటల్. అన్లెస్ అంటిల్ దెర్ ఈస్ నో క్రైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్, అంటే అక్కడ ఏ రకమైన నేరాలు కానీ లేకపోతే నేరానికి సంబంధించి కానీ జరగలేదు అనుకున్నప్పుడు ఒక కామన్ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనేది హోటల్లో ఉండే ప్రధాన కాన్ఫిడెన్షియాలిటీ అనేది ప్రధాన లక్ష్యం అది. రెండోది మనకు సుప్రీంకోర్టు మనకు తన ఒపీనియన్ చెప్పింది. ఏంది అనేది ఏంటంటే, దాన్ని చాలామంది తప్పార్థం చేసుకుంటారు యాక్చువల్లీ. ఆ జడ్జిమెంట్ మీద కూడా ఎవరికి సరైన అవగాహన లేదు. అంటే ఎట్లుంటుందంటే జడ్జ్మెంట్ వల్ల అంటే మీరు ఇంకా ప్రోత్సహిస్తున్నారా? అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది అంటే, మనకు ఏదైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి కదా వాటిని మనము క్రిమినల్ కేసు పెట్టలేము అని మాత్రమే చెప్పింది. ఓకే, చెప్పే విధానం ఏముంది అంటే, ఇల్లీగల్ అఫైర్స్లో మనం క్రిమినల్ కేసులు పెట్టలేము, మిగతా రెమెడీస్ చాలా ఉన్నాయి దానికి. ఓకే, సో ఓన్లీ క్రిమినల్ కేసు పెట్టలేము, మిగతా రెమెడీస్ మీరు చూసుకోండి అని మనకు సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సో అందరు ఏమనుకుంటారు అంటే, సుప్రీంకోర్టు మాకు లైసెన్స్ ఇచ్చింది కాబట్టి మేము ఎవరితో తిరగచ్చు అనుకుంటున్నారు. ఓకే, ఆ మిగతా లీగల్ రెమెడీస్ మీద ఎవరికి అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే జనరల్గా మన భారతదేశంలో ఏంటి అంటే, ఏ వ్యక్తికైనా సరే ఒక పోలీస్ స్టేషన్ అనేది ఎప్పుడు కూడా భయం. ఏ కారణం చేతనైనా నువ్వు జనరల్గా ఒక పోలీస్ కాల్ చేసినా, పోలీస్ స్టేషన్ రమ్మన్నా 90% ఆఫ్ ద పీపుల్ భయపడతారు. సో ఆ భయం నుంచి ఎవరైతే ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంటే, ఇంతకుముందు ఏంది ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉండే, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్న వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉండే. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీన్ని క్రిమినల్ ఛార్జెస్ కింద నుంచి తీసేసిందో అప్పటి భయం పోయింది. సో ఏదైతే భయం పోయిందో, ఇప్పుడు మేము ఎవరితో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నా మీరు ఏం బిక్తారు అన్న టైప్లో తయారైపోయింది దేశం. సో తయారైపోయి దాన్ని ఏం చెప్తున్నారు అందరూ అంటే, మాకు సుప్రీంకోర్టు లైసెన్స్ ఇచ్చింది, మేము ఎవరితో తిరగచ్చు, మమ్మల్ని ఎవరేం బీకలేరు. అది అంటే చెప్పింది ఒకటి, కానీ చెప్పింది ఒకటి, ఇక్కడ జరిగేది వాస్తవం ఒకటి. ద ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే, ఒక విషయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది ఇంటర్ప్రిటేషన్. అదే. సో దాని ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మేము క్రిమినల్ ఛార్జెస్ మాత్రమే తీసేసినాము, మిగతా రెమెడీస్ అన్నీ అట్లనే ఉన్నాయి అని చెప్పింది. సో ఏ రోజైతే పోలీస్ స్టేషన్ మీ జీవితంలో లేదు అని సుప్రీంకోర్టు అన్నదో,
ఇక ఆ రోజు నుంచి అందరు చెలరేగిపోతున్నారు, ఇక విచ్చలవిడిగా. చెలరేగిపోతున్నారు. అది. అది దట్ ఈస్ ద ప్రాబ్లం. అట్లనే ఈ కేసులో కూడా ఏంది, రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఒకటి ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగనికి లేదు అదే. ఒక ఎక్స్టెంట్ వరకు. సో అతడు వేసింది ఏంటంటే, ఎప్పుడైనా లా అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రొసీడింగ్స్ మీదనే కేసు విన్ అవుతామా ఓడిపోతామా అనేది ప్రొసీడింగ్స్ మీద, ఫస్ట్ ప్రొసీడింగ్సే. ఓకే. ఇప్పుడు ఈ కేసు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ కేసులో ఆయన ఏం చేసిండు, సివిల్ కేసులో ఫైల్ చేసిండు పిటిషన్. సివిల్ కేసులోకి వెళ్ళి మా ఆవిడ పలానా వ్యక్తితో గడిపింది పలానా హోటల్లో, నాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి అడిగిండు ఆయన. సో అక్కడ కోర్టు ఒపీనియన్ ఏముంటుంది అంటే, అటు హోటల్ని కాపాడాలా, నేను హోటల్ యొక్క అక్కడ ఏం క్రైమ్ జరగల. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంది, ఒక అమ్మాయి, ఒక పెళ్ళైన అమ్మాయి ఒక వ్యక్తితోని హోటల్ పోయింది కాబట్టి అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దెర్ ఇస్ నో క్రైమ్. వేరే రెమెడీస్ ఉన్నాయి కానీ దెర్ ఇస్ నో క్రైమ్. సో దెర్ ఇస్ నో క్రైమ్. ఎక్కడైతే క్రైమ్ లేదో, నేను క్రైమ్ లేనప్పుడు ఇప్పుడు హోటల్ని కాపాడాలా, ఆమె ప్రైవసీని కాపాడాలి కదా, ఇవ్వను అని చెప్పి డిస్మిస్ అన్నాడు అంతే ఆయన. కానీ అక్కడ ఆ వ్యక్తికి తెలవాల్సింది ఏంటి అంటే, దీన్ని క్రైమ్లో వేసుకోవాలి వెళ్ళి. ఓకే. క్రైమ్లో చాలా మంది ఏమంటారు అంటే, అడల్టరీకి సార్ అడల్టరీ సెక్షన్ సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, మరి నేను నా భార్య మీద ఎట్లా కేసు పెట్టాలా, లేకపోతే నా భర్త మీద ఎట్లా కేసు పెట్టాలా అంటారు. బ్యూటిఫుల్ సెక్షన్ ఉంది మనకు దాంట్లో, ఐపీసీలో సెక్షన్ 406, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నువ్వు నా మీద అయిపోయా దానిపైన, అరే నువ్వు భార్యగా లేకపోతే భర్తగా చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయకుండా నా ట్రస్ట్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు. ఓకే. సో యూ కెన్ గో అండ్ ఫైల్ ఏ పిటిషన్. జస్ట్ ఒక ట్రస్ట్ బ్రేక్ చేసినందుకు కూడా ఒక జస్ట్ ట్రస్ట్ అంటే మీరు జస్ట్ ట్రస్ట్ అని మాట్లాడదు ఎప్పుడు అంటే లేదు అంటే తన జీవితం అనేది ట్రస్ట్ మీద ఆధారపడి జస్ట్ ట్రస్ట్ ఎట్లా అంటే జస్ట్ ట్రస్ట్ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే, ట్రస్ట్ మీదనే ఇద్దరు వ్యక్తుల జీవితాలు వాళ్ళు జీవితాంతం కలిసి జీవిస్తారు. అవును. ఆ ట్రస్ట్ అయిన తర్వాత అది ఇట్ కమ్స్ టు క్రిమినల్. అంటే నేను జస్ట్ అనే వర్డ్ ఎందుకు వాడానంటే, దానికి కూడా ఒక సెక్షన్ అనేది ఉంది అని ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు. ప్రొవిజన్స్ తెలియదు వీళ్ళకు. ప్రొవిజన్స్ తెలియక ఏంటంటే వీళ్ళు రకరకాల అది పెడతారు, బెదిరించినందుకు కేసు పెట్టచ్చు. చాలా మంది అమ్మాయిలు భార్యలు బెదిరిస్తుంటారు భర్తని, చచ్చిపోతాను, చంపేస్తాను, నేను అంత చూస్తాను, ఇంటికి పదని లోపటేస్తాను అని చెప్పి బెదిరిస్తుంటారు. దాని కూడా కేసు పెట్టచ్చు నువ్వు. అంటే కేసు పెట్టచ్చు పోరు. ఎందుకంటే వీళ్ళకి చట్టాల మీద అవగాహన లేకపోవడము, సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉండటము, ఎక్స్పర్టైజ్ లేకపోవడము, ఇవన్నీ లేకపోవడం లేదంటే క్లయింట్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజన్. ఇంకోటి ప్రధానంగా భారతదేశంలో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా చట్టాల కంటే ఎక్కువ మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే పరువుకు వాల్యూ ఇస్తాం. అవసరం లేకపోతే పర్వతేశ్వర రోడ్డు పెట్టేస్తాం, వేరే విషయం. కానీ ఈ పరువు, సమాజము, తొక్క, ఈ పక్కింటోడు ఏమనుకుంటాడో, ఎదురింటాడు ఏమనుకుంటాడో అని చెప్పేసి భారతదేశంలో 90% ఆఫ్ ద మెన్ ఎవరైతే హరాస్మెంట్ గురవుతారో వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ గాడి పెక్కరు. ఓకే. నువ్వు పోలీస్ స్టేషన్ గాడి పెక్కి కంప్లైంట్ ఇస్తా కదా పోలీసుడు వినేది. వాడు పోయి నా పిల్లం కొడుతుంది సార్ అని చెప్పాలంటే మస్తు భయపడతాడు. కానీ అమ్మాయిలు అలా వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు డైరెక్ట్ ప్రయోజనం ఉంది కదా, మనకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది. అబ్బాయిలకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది, అమ్మాయిలకు డైరెక్ట్ ప్రయోజనం ఉంది. వాళ్ళు డైరెక్ట్ ప్రయోజనం ఉంది కాబట్టి పోయి డైరెక్ట్ పోలీసులో కూర్చొని నా ప్రయోజనం ప్రకారం ఎందుకు చేయాలి సార్ అంటారు. అది ఫస్ట్ పాయింట్. మనకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది. ఇండైరెక్ట్ ప్రయోజనంలో పోలీసులు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి కదా, అబ్బాయిలు పోరు. పెళ్ళం కొడుతుందని పోతే వాడి ఇజ్జతంతా ఎవరు తీస్తున్నాడు, పెళ్ళం చేతులు దెబ్బలు తిన్నావురా, నువ్వు పిల్లని కంట్రోల్ చేయలేవురా అని ఇట్లాంటివన్నీ మాట్లాడతారా అని చెప్పేసి బయటకే చెప్పుకోరు. దట్ ఇస్ ద ప్రాబ్లం ఇండియాలో. వైలెన్స్ అనేది అది ఉమెన్కైనా నవే డేస్ మాట్లాడుతున్నా నేను. మనం వైలెన్స్ అనేది ఒకప్పుడు ఉమెన్ అగెనిస్ట్ ఎక్కువ ఉంటుండే, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ అనేది వైలెన్స్ అనేది ఈక్వల్ ఉంది. అమ్మాయిలకు ఎంత ఉందో అబ్బాయిలు కూడా అంత వైలెన్స్ ఉంది. కానీ అబ్బాయిలలో ఎట్లయితే షాడిస్టులు తర్వాత సేమ్ అమ్మాయిలలో కూడా ఉన్నారు. ఈక్వాలిటీ అనేది వైలెన్స్ అనేది ఇద్దరికి సమానంగా. ఓకే, జెండర్ ఈక్వాలిటీ వచ్చేసింది, వైలెన్స్ వచ్చేసింది, ఓకే, వైలెన్స్ వచ్చేసింది, రిలేషన్షిప్ వైలెన్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. అండ్ చాలా మట్టుకు అబ్బాయిలు చాలా మట్టుకు పెళ్లి అనగానే భయపడుతున్నారు. ఎందుకంటారు పెళ్ళి అనేది భయపడుతున్నట్టు ఏంటంటే, ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే, మనకున్న ఇప్పుడు మార్కెట్లో ఉన్న కండిషన్స్లో ఏంటంటే, జనరల్గా పెళ్ళి అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎంగేజ్ జరగాలి అసలు. యాక్చువల్లీ మ్యాక్సిమం నేను కొన్ని వేల కేసులు రీసెర్చ్ చేసిన, చదివిన కాబట్టి చెప్తున్నది ఏంటంటే, అరౌండ్ అబ్బాయికి 25 బిలో పెళ్ళి అయిపోవాలి.
అప్పుడే పెళ్ళిలో మజా వస్తుంది. వీళ్ళు కెరీర్ అని, చదువులని, మైగ్రేషన్, రకరకాల దేశాలు తిరిగి ఇదంతా తిరుగుకుంటుంటే పెళ్లి మీద ఎవరు దృష్టి పెడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది చట్టాల మీద భయం. ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్న మీద ఏంటంటే చట్టాలకి పెళ్లి చేసుకొని కోట్ల చుట్టూ ఎవరు తిరగాల అనే భయం కూడా చాలామంది పట్టుకుంది. అంటే న్యూస్ చూడటంతో ఇప్పుడు మనకు ఈ ఇల్లీగల్ అఫైర్స్ లీగలైజ్ అయిందనుకోవటం కానీ, లేకపోతే చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళని మనం పెళ్లి చేసుకుంటే వీళ్ళు సతాయిస్తారు, ఈ తల్లిదండ్రులు తిరగడం ఎందుకు అనేది ఒకటి. మూడోది మనకు రిలేషన్షిప్ అనేది క్యాజువల్ అయిపోయింది. ఇంతకుముందేమో అప్పుడు పెళ్లి తొందరగా 25కి 24కి ఎందుకు చేస్తుండేదంటే అప్పుడు రిలేషన్షిప్లు అనేది లేదు ఎక్కువ. అవును. ఎప్పుడైతే ఫోన్ అనేది లేదో అప్పుడు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం చాలా కష్టం ఉంటుండే. ఓకే, సో ఇప్పుడు లిబరలైజ్ అయిపోయింది కాబట్టి మనకు ఒక ఫోన్ నెంబర్ దొరికితే ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఏర్పడడం చాలా ఈజీ. అవును. సో వానికి కావాల్సిన అవసరాలు తీరిపోతున్నప్పుడు వాడు పెళ్లి మీద దృష్టి పెడతాడు. అంతే నడుస్తుంది కదా, నడవని దందా నడుస్తుంది కదా అనుకుంటాడు ఎవడైనా. అవును. అమ్మాయిల అబ్బాయిలు అట్టే తయారయ్యేళ్ళు. ఏదో ఉన్న రిలేషన్లో అన్ని నడుస్తున్నాయి కదా, నచ్చి రోజు చూసుకుందాం తిన్న టైప్లో అయిపోయింది వాళ్ళకు. ఎప్పుడైతే వానికి కావాల్సింది దొరకదో, ఎప్పుడైతే వానికి కావాల్సింది అమ్మాయికైనా అబ్బాయికైనా కావాల్సింది దొరకనప్పుడే వాళ్ళు పెళ్లి మీద దృష్టి పెడతారు. ఓ నా ఏజ్ వచ్చింది కదా పెళ్లి చేసుకోవాలి. కానీ మైగ్రేషన్ పెరిగిపోయింది, పిల్లల మీద తల్లిదండ్రులకు అదుపు కూడా తప్పిపోయింది. 10th క్లాస్ దాటితే ఎవరిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆఫ్టర్ 10th క్లాస్ అసలు వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ దెమ్. రైట్. వాళ్ళకు చట్టాలు తెలిసిపోయినాయి, వాళ్ళకు అన్నీ తెలిసిపోయినాయి, వాళ్ళకు ఫోన్లు వచ్చేసినాయి. దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్ క్లియర్గా చెప్తున్నారు చాలా కుటుంబాలలో. అవును. సో సమాజం నుంచి మనకి ఇవన్నీ రకరకాల ఇష్యూస్ అంతే ఇంకా అవి. ఓకే, సో ఇంకోటి కూడా వెన్ వీ టాక్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు చట్టాలన్నీ అమ్మాయిలకే ఎక్కువ ఫేవర్గా చేస్తాయి. మరి ఈక్వాలిటీ అన్నప్పుడు ఇద్దరికి ఫేవరబుల్గా ఉండాలి కదా, వై బయాస్డ్? మీరేమంటారు దానికి? చట్టాలన్నీ అమ్మాయిలకే ఫేవర్లు ఉన్నాయనే మాట చాలా తప్పది. నేను దాన్ని చాలా సందర్భాలలో చాలా మందికి చెప్తున్నా. ఏంటంటే చట్టాలు అనేవి ఎక్కడ కూడా అమ్మాయికి ఫేవరబుల్గా లేవు. ఒకవేళ ఇది ఎవరైతే మాట చెప్తారో వాళ్ళకు ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి చట్టాలన్నీ అమ్మాయిలకు కనుక ఫేవరబుల్ ఉంటే మరి వాళ్ళకు ఇంకా ఈ రోజుకి మనం ఇప్పుడు మాట్లాడే టైం కూడా ఇంకా వాళ్ళ మీద అఘాయిత్యాలు కావచ్చు, ఇంకా వాళ్ళ మీద దాడులు కావచ్చు, ఇంకా వాళ్ళ మీద క్రైమ్ కావచ్చు, ఇంకా అది రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గుతం లేదు కదా. మరి ఫేవర్గా ఉన్నప్పుడు అవన్నీ తగ్గాలి కదా. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చట్టాలు అనేవి అమ్మాయిలకి ఏం ఫేవర్గా లేవు. చట్టాలు అనేటివి ఏంటంటే వాళ్ళకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది అంతే. వాళ్ళకు కొద్దిగా మోర్ సేఫ్టీ సెక్యూరిటీకి ఒక మెన్ కంటే కొద్దిగా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది అంతే. అంటే వాళ్ళకి మోర్ ఎడ్యుకేషన్ అంటారా? కాబట్టి పితృస్వామ్య కుటుంబం మన భారతదేశం. పితృస్వామ్య కుటుంబం అంటే ఏంటంటే ద మేల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కుటుంబంలో. మేల్ డామినేషన్, మేల్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది మన కల్చర్లో. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఫిమేల్ డామినేషన్ ఉంటుంది. ఓకే. వైట్ ఇచ్చిన కంట్రీస్లో దే ఆర్ ఈక్వల్ టు మెన్ ఆర్ ఇంకెక్కువ ఎబో. ఓకే. కాబట్టి ఇక్కడ మనదంతా ఇప్పుడు మనకి ఇంగ్లాండ్ ఉందనుకో, అక్కడ ఎవరు రాని ఎలిజబెత్ రాని అక్కడ లేడీస్ అట్లా. మన దగ్గర ఎక్కువ ఎవరు ఉంటారు, ఇక్కడ రాజులే ఉంటారు. రాజులే ఉంటారు కాబట్టి పితృస్వామ్య కుటుంబం. సో ఈ పితృస్వామ్య కుటుంబంలో మేల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది ఆడవాళ్ళకు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉండాలి. కాబట్టి మన కల్చర్కి తగ్గట్టు అనుగుణంగా చట్టాలను రూపొందించడం జరిగింది. ఓకే. అది కాకపోతే ఏంటంటే ఆ చట్టాలు అక్కడే ఉండిపోయినాయి, మనమే ముందుకు వెళ్ళిపోయినాం. చేసిన చట్టాలను ఎప్పటి మనకు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు చేసిన చట్టాలు అంటే నథింగ్ బట్ 1950లో చేసిన చట్టాలు అన్నీ. ఓకే. ఈ మధ్యకాలంలో కొద్దిగా సిఆర్పిసి అండ్ ఐపీసీ కొద్దిగా ఇంకొక 2-3 మార్చిలు తప్ప, ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి మార్చిలు తప్ప మిగతా చట్టాలన్నీ మనకు చేసినవన్నీ 1950లో చేసిన చట్టాలే. ఓకే. సో ఆ చట్టాలు అక్కడే ఉండిపోయినాయి. మానవ జీవితం ఏమో చాలా అంటే ఊహించనంత ముందుకు వచ్చేసినాం మనం. సో జెండర్ ఈక్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మనకు నిత్య జీవితంలోకి వచ్చాక ఏంటంటే ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అన్నిట్లుంది చట్టాల తప్ప. అదే ఎందుకు అదే మార్చాలి కదా చట్టాలు. ఇప్పుడు చట్టాలలో మార్పు రావాలా, మార్పు రావాలంటే ఎవరు మార్పు చేయాలా? జనాలు కొట్లాడడం స్టార్ట్ చేయాలా? ఎవరు కొట్లాడుతున్నారు చట్టాల మీద? ఎవరు కొట్లాడుతున్నారు? చట్టాల మీద ఎవరు మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. కోర్టు ఫంక్షనింగ్ గురించి కానీ, జడ్జెస్ గురించి కానీ, కోర్టు ఫంక్షనింగ్ గురించి కానీ, లేకపోతే ఇంకోటి ఎవరు మాట్లాడుతున్నారు?
ఒకళ్ళు చెప్పండి, ఎవరన్నా కోర్టుల గురించి కానీ చట్టాల గురించి కానీ పోరాడే వ్యక్తిని ఒకళ్ళని చెప్పండి చూద్దాం. ఎవరు లేరు. ఏదో చిన్న చిన్న సంస్థలు అవి ఉన్నాయి కానీ వాటికి కూడా సరైన ఫండింగ్ లేదు, సరైన నాయకత్వం లేకపోవచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎట్లా కాబట్టి ఇప్పుడు మెయింటెనెన్స్ యాక్ట్ తీసుకుంటాం మనం. మెయింటెనెన్స్ యాక్ట్లో మనకి ఏం రాస్తారు, అమ్మాయి మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు అన్లెస్ అంటిల్ షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్ ఆర్ అనేబుల్ టు ఎర్న్ హర్ సెల్ఫ్ ఆర్ అనేబుల్ టు లివ్ హర్ సెల్ఫ్ అనేది రాసి ఉంటుంది చట్టంలో. సో ఇప్పుడున్న జనరేషన్లో నాకు ఐడియా ఉన్నంత వరకు ఏంటంటే అరౌండ్ ఒక 50 to 70% ఆఫ్ ద అమ్మాయిలు జాబులు చేస్తారు, ఏదో ఒక జాబ్ బతకటం కోసం. ఒక డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జనరేషన్లో నాకు తెలిసి కంపల్సరీ వాళ్ళ ఎదుగుదల కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, వాళ్ళ ప్యాషన్ కోసం కావచ్చు, ఇంట్లో కొంతమంది పైసలు ఉన్నా కూడా చేస్తున్నారు జాబ్స్. ఓకే, సో ఆ జెండర్ ఈక్వాలిటీ నాకు రావాలా. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీకు ఏ డైవర్స్ కేసు అయినా కూడా మ్యాక్సిమం విత్ ఇన్ ద 6 months అయిపోతుంది. 6 months ఆఫ్ స్పాన్ అంత 6 monthsలో క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ సాగుతుంది కదా మన దగ్గర, ఈడ అదే చెప్తున్నా కదా. అక్కడ ఇప్పుడు అక్కడ వైఫ్కి ఆస్తిలో వాటా ఉంది, అక్కడ ఇండియాలో లేదు. ఇప్పుడు ఆ విషయం చెప్తే నన్ను ట్రోలింగ్ చేస్తారు. నన్ను చాలా ట్రోలింగ్ చేసింది దాంట్లో. ఇంకా వైఫ్కి భర్త ఆస్తిలో కానీ అత్తామామల ఆస్తిలో కానీ అత్తగారి ఇంటి సైడ్ ఏ రకమైన ఆస్తిలో కానీ వైఫ్కి రైట్ లేదు ఇండియాలో. అవును. ఓకే, వైఫ్కున్న రైటర్లు ఏంది అంటే ఆమె బతకడానికి కావాల్సిన పైసలు మెయింటెనెన్స్, ఆమె బతకడానికి ఆమె ఒకవేళ అనేబుల్ టు ఫీడ్ హర్ సెల్ఫ్, ఆమెకు బతికే శక్తి లేనప్పుడు హస్బెండ్ నుంచి నాకు ఇంత మనీ బతకడానికి కావాలా అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకోవాలి తప్ప ఆస్తిలో వాటా అడిగే హక్కు వైఫ్కి లేదు. తెలియదు చాలా మంది. ఒకవేళ గనక ఈ భారతదేశంలో భర్త ఆస్తిలో కానీ లేకపోతే అత్తమామల ఆస్తులలో కానీ లేకపోతే అత్తగారింటి సైడ్ ఆస్తులు ఏ రకమైన వాటా ఇచ్చినా పెళ్లి ఫస్ట్ ఇట్లా పెళ్లి అయిన 2 నిమిషాలకి ఏమడుగుతారు, తాళి గంట 2 నిమిషాలకి బాబు నీ చిట్ట అంటే నీ ఆస్తులు చిట్ట సరిస్తావా అంటారు. కాబట్టి భారతదేశంలో ఆస్తుల వాటా లేదు. సో దానివల్ల మనకు భారతదేశంలో చట్టాలు అనేటివి బాగా కోర్టుకెళ్తే అందుకే లేట్ అవుతాయి. చట్టాలు చేసిండ్రు కానీ ప్రజెంట్ దానికి అనుగుణంగా చేయలే. దాని ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లం ఉంది. దానివల్లనే అందరు ఏంటంటే చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, జనరల్ ఈక్వాలిటీ లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. కానీ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే అంటే ఇప్పుడు మనకు 498 ఒకటి ఉంటుంది. ఒకప్పుడు అది ఉన్నప్పుడు అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ అరెస్ట్ ఉండే. 498 అనే సెక్షన్ పెట్టినప్పుడు అమ్మాయి పోయి కళ్ళు మూసుకొని ఎవరి పేరు రాస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తుండే విత్ ఇన్ ద సెకండ్స్లో. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఏమైపోయింది, తర్వాత దూరపు చుట్టాలని తీసేయటము, ఇంకా ఓవర్ ద పీరియడ్ తర్వాత అక్క చెల్లెల్ని తీసేయటం, అన్నదమ్ములు తీసేయటం, అరెస్ట్ ఆపటం, ఇంకా కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులను కూడా అరెస్ట్ ఆపటం. ఇప్పుడు అందరిని అరెస్ట్ తీసేసింది. ఇప్పుడు ఏం అరెస్ట్ లేదు 498లో. ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు ఇప్పుడు, అన్లెస్ అంటిల్ ఉమెన్కి ఏమన్నా గాయాలు తగిలి ఆమె భయంకరమైన స్థితిలో ఉంటుంది తప్ప అరెస్ట్ చేయడానికి లేదు. సో ఆ చట్టాలు మార్పు వస్తాయి. మనకు సమాజం మనకు ఎదుగుతున్న కొద్దీ ఈ చట్టాల్లో మార్పులనే వస్తాయి, కొద్దిగా ఓపిక పట్టాలంతే. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఇద్దరికి సంబంధించింది. సో విడిపోయినప్పుడు, డివోర్స్ అయినప్పుడు వై ఇస్ దట్ హస్బెండే అలమని ఇవ్వాలి? ఇప్పుడు రిలేషన్లో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు విడిపోతున్నారు, ఎందుకు అబ్బాయే నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే డబ్బులు ఇంత ఇవ్వాలి అని ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే మన చట్టాలు ఏ చట్టమైనా సరే ఆ దేశంలో ఉన్న కాలానికి కల్చర్కి అనుగుణంగా రూపొందించబడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ అలిమోని అనే చట్టం మనకు 1955లో తయారు చేసిన చట్టం ఇది. అమ్మో, ఈ మ్యారేజ్ లాస్ అన్ని మనకు 1955లో అదే ఉన్నది. సో 1955లో అప్పుడు ఉమెన్కు ఉన్న పరిస్థితి ఏమున్నది, అప్పుడు ఉమెన్కి పెద్ద ఎడ్యుకేషన్ లేదు, తర్వాత ఉమెన్ బయటికి వెళ్ళింది లేదు, తర్వాత ఉమెన్ వర్క్ చేసింది లేదు. అప్పుడు ఉమెన్ వర్కింగ్ ఎక్కడ ఉంటుండే, వాళ్ళకి ఏమైనా సొంత బిజినెస్ ఉంటే ఇండ్లల్లో, వాళ్ళకి ఏమన్నా ఫ్యాక్టరీలో, వాళ్ళ పొలాలో, అంతే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళి చేయాల్సినంత కల్చర్ అప్పుడు లేదు. ఓకే, సో ఏ కారణం చేతనైనా ఒక హస్బెండ్ అమ్మాయిని నెగ్లెక్ట్ చేసో లేకపోతే వెళ్ళిపోమంటే మరి ఆమె ఎట్లా బతకాలా?
సో ఆమెను వెళ్ళిపోమ్మన్నందుకు లేకపోతే ఆమెకు అన్యాయం జరిగినందుకు ఎంతో కొంత కాంపన్సేషన్ ఇవ్వాలి కదా, మరి ఆమెకి ఎర్నింగ్ కెపాసిటీ లేదు కదా అనే ఉద్దేశంతోనే మనకి కాంపన్సేషన్ అనే సిస్టమ్ పెట్టింది అప్పుడున్న చట్టాలకు అనుగుణంగా. సో ఆ చట్టం అక్కడనే ఉండిపోయింది, ఉమెన్ ఏమో ఎక్కడికి వెళ్ళిపోయింది. మనం ఎక్కడికో ఎదిపోయినాం, అదేమో అక్కడికి కోట్లు సంపాదించే ఉమెన్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, దేశానికి ప్రధానమంత్రులు అయిపోతున్నారు, వాళ్ళు ఫ్లైట్స్ నడుపుతున్నారు, రోజు వెళ్తున్నారు. ఉమెన్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, మన చట్టంలో ఇంకనే ఉండిపోయినాయి అట్లా. దట్ ఈస్. కాకపోతే ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఉంటే మనకు అలిమోనీ కానీ లేకపోతే కాంపెన్సేషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్కింగ్ ఉమెన్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే. ఓకే. కానీ ఇప్పుడు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే చట్టాన్ని మనం ఎప్పుడైనా కూడా ఒక చట్టంలో బంధించలేము. ఇప్పుడు కాంపన్సేషన్ గురించే చూసుకున్నాం అనుకుందాం, ఇది చాలా కాంప్లికేట్. చట్టం అనేది ఎందుకంటే జనాలకి ఎవరికి అర్థం కాదు. జనాలకే కాదు, చాలా మంది అడ్వకేట్లు కూడా అర్థం కాదు, వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్ చేసిన అడ్వకేట్లు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం కాంపన్సేషన్ గురించే మాట్లాడినాం అనుకో, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినా నేను, వర్కింగ్ ఉమెన్కి కాంపన్సేషన్ రాదు అన్న, ఓకే. కానీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ దట్ వర్కింగ్ ఉమెన్కి కాంపన్సేషన్ ఇవ్వాలి అని. ఓకే. మళ్ళీ అక్కడ వ్యూ ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? వర్కింగ్ ఉమెన్ అయినంత మాత్రాన ఇప్పుడు ఆమె నీ ఇంట్లో నీకు భార్య కింద ఉండి నీతో పిల్లల్ని కానీ నీ కుటుంబాన్ని వృద్ధి చేసి నీ జీవితంలో నీ ఎదుగుదలకో లేకపోతే నీకు ఫైనాన్షియల్ను ఎంతో కొంత హెల్ప్ చేసి నీకు జీవితంలో ఎంతో కొంత సుఖాన్ని అయితే ఇచ్చి నీ జీవితంలో పాటుపడ్డది కాబట్టి ఎందుకు ఇవ్వనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఈయన కూడా చేసిండు కదా. చట్టం అనేది ఎప్పుడు కూడా ఒక అడ్వకేట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే ఒక కేసుని ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం కోర్టులో, అది ఎట్లా డీల్ చేస్తాము, ఎట్లా ప్రూవ్ చేస్తాము, ఏం ప్రొసీడింగ్ తీసుకుంటే అనేది మీద అది ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఓకే. చట్టాన్ని ఒక అడ్వకేట్ తలుచుకుంటే దాన్ని ఎటైనా తిప్పగలుగుతాడు. ఓకే. ఇటు తిప్పచ్చు అటు తిప్పచ్చు. సో ఎప్పుడైనా కూడా చట్టం అంటే మన జనరల్ నేను ఏం చెప్తా అంటే లా ఈజ్ లైక్ అమీబా అంట నేను. అమీబా నీ ప్రపంచంలో ఉన్న జనాలందరికీ గేమ్ అని చెప్పు, ఏ ఒక్కడు కూడా సేమ్ గీయలేడు. అట్లనే చట్టం కూడా ఏంది, ప్రతి వ్యక్తికి బేసిక్ రూల్స్ రాసి ఉంటాయి, ప్రతి వ్యక్తికి మారుతుంటుంది, ఎవరి వ్యక్తికి మారుతుంది, కేసు టు కేసు మారుతుంది. అందరు ఏంటంటే ఇట్లుంది కాబట్టి ఇట్లా అనుకుంటారు, బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అంతే అవి. దానికి ఎప్పుడైతే మనం ఫ్యాక్ట్స్లోకి వెళ్ళో లేకపోతే ఆ ఈ విషయానికి వెళ్ళినప్పుడు మారుతుంటుంది అది. ఓకే. అండ్ మ్యారేజెస్ కాగానే అంటే డివోర్స్ రేషియో చాలా పెరిగిపోతుంది ఈ మధ్యకాలం. మనం చూసుకున్నట్టయితే డివోర్స్ రేషియో చాలా పెరుగుతుంది. ఎందుకంటారు? డైవర్స్ రేషియో పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రధాన కారణం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటి అంటే ఇక అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు అంతే. ఇంక అది గిరిగీసుకొని బతికేస్తున్నారు. ఓకే. వ్యవస్థలు ఏంటంటే అది గిరిగీసుకొని బతికేస్తున్నారు. భారతదేశంలో మొత్తం ప్రపంచానికి భారతదేశానికి ఉన్న తేడాలు ఏంటంటే మంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. యాక్చువల్ ఏంటంటే మంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అంటే అందరం కలిసి తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, బాబాయిలు, పెద్దమ్మలు ఇట్లా అందరూ కలిసి ఒక దగ్గర ఉండే కుటుంబ వ్యవస్థ మంది. సో ఆ కుటుంబ వ్యవస్థ నుంచి ఏమైందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసినాయి మనకు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఇక తల్లి తండ్రి పిల్లలు అంతే. ఇక వాళ్ళ ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎక్కడైతే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయో అక్కడ నుంచి మనకు ప్రాబ్లం ఏం స్టార్ట్ అయింది అంటే ఏంటంటే ఈ లర్నింగ్ ప్రాసెస్ అనేది, అంటే ఫ్యామిలీ ఎట్లా రన్ అవుతుంది, ఈ ప్రేమలు, ఈ మనకు ఆప్యాయతలు, ఈ కుటుంబాన్ని కాపాడుకునే ఎట్లా అనేది కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. సో కౌన్సిలింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మ్యాట్రిమోనియల్ ఇష్యూ. ఒకటి భారతదేశ అంటే దాన్ని సింప్లిఫై చేసి చెప్తే ఏంటంటే భారతదేశంలో మ్యారేజ్ ఫెయిల్ అయింది ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకటి, రెండోది ఇన్ఫర్మేషన్, నో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే పూర్వకాలంలో మైగ్రేషన్ లేదు, నీకు మైగ్రేషన్ లేదు. ఒక 50 సంవత్సరాలు బ్యాక్ పోతే ఇంత మైగ్రేషన్ లేదు. ఎంత మైగ్రేషన్ ఉన్నా అరౌండ్ 10 కిలోమీటర్స్ మైగ్రేషన్. అప్పుడు వాడు పక్క స్కూల్కో ఆ పక్క స్కూల్కో పోయి చదువుకున్న తప్ప మైగ్రేషన్ లేదు. ఎంత మైగ్రేషన్, ఒక 5% జనాభా మైగ్రేషన్ అయినా లేదు తప్ప మొత్తం జనాభా మైగ్రేషన్ అయినా లేరు. ఓకే. సో ఎక్కడైతే మైగ్రేషన్ లేదో ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా దొరుకుతుండే, సింప్లిఫై అవుతుండే. పూర్వకాలంలో ఏంటంటే ఒక ఊరికి వెళ్ళి మనము
ఒక పలానా అబ్బాయి ఎట్లాంటోడు అంటే ఆ ఊర్లో ఉన్నాడు ఆ అబ్బాయి గుణగణాలు ప్రవర్తన, ఊర్లో ఎవరైనా తిట్టిండా, కొట్టిండా, కొట్లాట అయిందా, లేకపోతే ఎవరైనా తిడితే వీడు తలెంచుకొని పోయిండా, వీడు లేకపోతే తాగుతాడా, రోడ్ల మీద పడతాడా అనేది ఇన్ఫర్మేషన్ అంతా అనే ఉంటుంది. అవును. ఉన్నప్పుడు వాడు పోయి ఇన్ఫర్మేషన్ అడితే పలానా అబ్బాయి మంచివారు రాబోయే, వాడు తాగడు పాపం ఎప్పుడు చూడలేము, లేకపోతే ఎవరితో కొట్లాడలే, మాట్లాడే విధానం మంచిగా ఉంటుంది, లేకపోతే అట్లా అట్లా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుండే. ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుంది, నీకు ఫస్ట్ ఏమవుతుందంటే 10th క్లాస్ వరకు ఏమైనా ఉంటుంటున్నారు. వన్స్ 10th క్లాస్ ఇస్ కంప్లీటెడ్ కుటుంబంతో అటాచ్మెంట్ తెగిపోతున్నది. వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేయటము, వేరే స్టేట్కి లేకపోతే వేరే కంట్రీకి పంపటము, ఇవి జరగటం వల్ల ఏంటంటే వాడి కుటుంబంతో అటాచ్మెంట్ తగ్గిపోతున్నది. కుటుంబంతో అటాచ్మెంట్ తగ్గిపోయిన తర్వాత వాని యొక్క గుణగణాలు ఏందనేటి ఎవరికి ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా తెలియదు. అర్థమైందా? వాడు ఏ పరిస్థితిలో పెరుగుతున్నాడు, వానికి ఏమన్నా చెడు అలవాట్లు అయినాయా, లేకపోతే వానికి ఏముంది, ఆ యంగ్ ఏజ్లో కంపల్సరీ పేరెంటింగ్ ఐదర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక సమాజం మీద కానీ ఒక జీవితం మీద కానీ మనం వ్యక్తిత్వాన్ని అభిప్రాయాన్ని నేర్పించుకుని ఆ ఏజే, ఆ ఏజ్లో కంపల్సరీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఉండాలి. ఇప్పుడు వాళ్ళకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేవు, ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడు వాడు తాగుబోతాయండా, వాడు సిగరెట్ తాగుతుండా, లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడ్డా, లేకపోతే మనకి ఇంకేమైనా గుణాలు ఉన్నాయనేది మనం గమనించలేకపోతున్నాం. అమ్మాయిలకు అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కూడా అంతే కదా. అమ్మాయిలు కూడా ఇంటర్మీడియట్ 10th క్లాస్ దాటగానే దే ఆర్ ఆల్సో మూవింగ్. ఎగ్జాక్ట్లీ. మూవ్ అయిన తర్వాత వాళ్ళ గుణగణాలు ఏంది అనేది మనకి ఎక్కడ దొరకటం లేదు, ఇన్ఫర్మేషన్ అనేది దొరకటం లేదు. చెప్పేటప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ మేము తరాకున్నాం, కరెక్ట్ ఉన్నాం అని చెప్తారు. దూరంగా ఉన్నప్పుడు ఏంది, అవి అన్ని ఖతర్నాకున్నట్టే అనిపిస్తాయి. వీళ్ళు చెప్పింది నమ్మటం తప్ప ఎంక్వైరీ సిస్టమ్ లేదు. ట్రూ. సో ఎంక్వైరీ సిస్టమ్ లేనప్పుడు ఏమవుతుంది, ఏదో వాళ్ళకి కావాల్సిన చూసుకుంటున్నారు. అమ్మాయి సైడ్ ఏంది, అబ్బాయి మంచిగా ఉన్నాడా, ఆస్తుందా, రైట్, మంచి పొజిషన్లో ఉన్నాడు అంతే. మరి వాని గుణమేంది, వాడు మంచోడా చెడ్డోడా, మరి నా పిల్లని ఇస్తా చూసుకుంటాడా, వానికి మరి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, లేకపోతే ఇవన్నీ చూస్తాం లేరు. వాని జాబు, అందము, వాని ఆస్తి, ఈ మూడే క్వాలిఫికేషన్స్ టు ద మ్యారేజ్. ఓకే. సేమ్ అమ్మాయి సైడ్కి వచ్చినా అంతే చూస్తున్నారు. అమ్మాయి అందంగా ఉందా పర్లేదు, లేకపోతే ఏం చేస్తున్నది ఇంతే తప్ప వీళ్ళకు పెళ్ళికి కావాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ నవే డేస్. ఓకే. కౌన్సిలింగే ఉండాలా. కౌన్సిలింగ్ లేక 100% కౌన్సిలింగ్ లేకనే నేను ఎందుకంటే నేను కొన్ని లక్షల కేసులు పరిశీలించి చెప్తున్నా. కౌన్సిలింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నవే డేస్. ఓకే. సో బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్, బిఫోర్ మ్యారేజ్ ప్రీమారిటల్ కౌన్సిలింగ్ లేకపోతే నేను పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. 100% చెప్తాను. అట్లా ప్రీమారిటల్ కౌన్సిలింగ్ లేకుండా పెళ్ళే చేసుకోవద్దు. ప్రీమారిటల్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాతనే 100%. ప్రీమారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే అసలు పెళ్లి చేసుకోవద్దు తెలిసిపోతుంది. ఓకే. కౌన్సిలింగ్లోనే 100%. ఎందుకంటే నేను ఖచ్చితంగా దాన్ని నేను ప్రాక్టికల్గా కూడా నేను దగ్గర నాకు తెలిసి ఒక 100 మందికి ప్రీమారిటల్ కౌన్సిలింగ్ చేసిన నేను. ఒక 100 మందికి వాళ్ళు దే ఆర్ 100% సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. ఓకే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అని పిల్లల్ని బయటికి పంపించేస్తున్నారు, బికాజ్ చదవటం నేర్పుతున్నారు తప్ప సంస్కారం నేర్పడంలే కదా, బికాజ్ పేరెంట్స్ దూరం ఉంటున్నారు కాబట్టి. చదవటమే నేర్పుతున్నారు, సంస్కారాన్ని నేర్పడంలే. వ్యక్తికి కావాల్సిన చదువు కాదు, వ్యక్తికి కావాల్సింది సంస్కారం. ఒక వ్యక్తిని మీకు ఒకటి ఉంటుంది, నన్ను మొన్న అక్కడ చెప్తే నేను డైలాగ్ చెప్తాను నేను మీకు. అది అందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. ప్రేమ అంటే పడుకోవడం కాదు, ప్రేమ అంటే నిలబడటం, తోడుగా. అది ఒక వ్యక్తి కోసం నిలబడటం, అర్థమైందా? కష్టంలో, సుఖంలో, బాధలో, సంతోషంలో పక్క నిలబడటం ప్రేమ అంటే. ఈ జనరేషన్లో ప్రేమ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు అంతే. అర్థం ప్రేమ అంటే నిలబడటం, పడుకోవడం కాదు. ప్రేమ అంటే నిలబడటం, ఒక వ్యక్తి కోసం మనం ప్రాణం ఇచ్చిన వ్యక్తి కోసమో పెళ్లి చేసుకున్న వ్యక్తి కోసం నిలబడటం. ఎన్ని కష్టాలు వచ్చినా అది కదా జీవితం, దాంట్లో కదా సుఖం ఉండేది. నీకు కష్టం వచ్చినప్పుడు ఎదురు వ్యక్తిని కాపాడుకోకపోతే ఇంకా జీవితాన్ని ఏం కాపాడుకుంటావు? నేర్పటం లేదు. అది నాకు అది బాగా ఏంటంటే పిల్లలకి సంస్కారం అనేది నేర్పటం లేదు. చదువు నేర్పుతున్నారు, వాళ్ళని చదువుల మీద ఉరికిస్తున్నారు. పొద్దున 5 గంటలు లేపి ఉరికిస్తున్నారు, 6 గంటలు లేపి ఉరికిస్తున్నారు. లేకపోతే వాళ్ళకు అది నేర్పిస్తున్నారు. కానీ అరే ఒక జీవితం ఉంటుంది, ఒకటి బతకాలా, పైసలు ఇవ్వాలి ఉంటాయి, రేపు పోతాయి, అందరితో మంచిగా ఉండాలా, ఒక మంచి వ్యక్తి కింద మనం అది ఉండాలా, మనల్ని కాపాడుకోవాలా, సమాజాన్ని కాపాడుకోవాలని ఎవరు నేర్పుతారు? ఎవరు చెప్పట్లేదు, ఎవరు నేర్పరు.
ఎవరు చెప్పట్లేదు. ఇది ఎక్కడ లేనే లేదు, జాబితాలో లేదు. జీవితంలో కనీసం రూల్స్ రెగ్యులేషన్స్ కూడా చెప్తలేరు పిల్లలకి. నార్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నార్ ఎట్ హౌస్, అసలు ఎక్కడ లేదు. కాలేజీకి పోయినా ఉరకమని చెప్తున్నారు, నీకు ఏం ర్యాంక్ వచ్చింది, ఏముంది, నువ్వు ఉరికినావా, నీకు ఎంత జాబ్ వచ్చింది, ఎంత సంపాదిస్తున్నావు చెప్తారు. కానీ నీకు అసలు సమాజము ఒక అవగాహన, ఇది మంది, ఈ పైసలు ముఖ్యం కాదు, ఇవి కల్చర్ ముఖ్యం అనేది ఎవరు చెప్తున్నారు? ఎక్కడ లేదు. ఇప్పుడున్న భారతదేశంలో యూత్ కావాల్సింది ఏంటి అంటే 100% యూత్కి కావాల్సింది సంస్కారం నేర్పడమే. వాళ్ళకి ప్రవర్తించే విధానము, సంస్కారము. పిల్లలకి సరైన కౌన్సిలింగ్ లేక వాళ్ళు డ్రగ్స్కి, నేరాలకు, ఇష్టం ఉన్నదానికి అలవాటు పడిపోతున్నారు. మానిటరింగ్ లేదు ఇంట్లో. ఇప్పుడు డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్స్ చాలామంది పేరెంట్స్ పని చేస్తుంటారు. చాలామంది పేరెంట్స్ పని చేస్తుంటారు. వీళ్ళు పోయి ఆఫీసులలో ఉంటే పిల్లల మానిటరింగ్ ఏడు ఉంటుంది? వాళ్ళకి ఎవరు చెప్పాలా ఇది మంచి, ఇది చెడు అని ఎవరు చెప్పాలా? చెప్పేంత టైం కూడా లేదు ఎవరికి. తల్లిదండ్రులు ఏమో తెల్లవాళ్ళు కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చేస్తారు. సంపాదించిన దాంట్లో రూపాయి ఆటను పిల్లల కోసం దాస్తారు, వీళ్ళు ఉరుకుతుంటారు. కానీ దాచిన ఏం లాభము, వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. వాట్ ఐఎమ్ టెల్లింగ్. మనిషికి ఉండాల్సినది సంస్కారం ఉంటే వాడు చదువు లేకున్నా కూడా వాడు హ్యాపీగా ఉంటాడు, ఎదుటోళ్ళని హ్యాపీగా పెడతారు. అదే కరెక్ట్. ఇది నేర్పాలంటే నేను పిల్లలకి ఏంటంటే, మనము ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ, మనం ఒక వ్యక్తిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఇద్దరు నిలబెట్టుకోవాలి దాన్ని. కానీ ఇప్పుడు సమాజం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అంటే త్యాగం చేయటమే. నీ రైట్స్ గురించి నువ్వు మాట్లాడడం పెళ్లి కాదు. పెళ్లి అంటే త్యాగం చేయటం. ఒక దగ్గర నువ్వు అడ్జస్ట్ అవ్వు, ఒక దగ్గర నేను ఒక దగ్గర నువ్వు తగ్గు, ఒక దగ్గర నేను తగ్గటమే. లేదు కదా, ప్రేమ అంటే తగ్గడమే. కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తే వాడు బాధ పెట్టలేడు. ఎట్లా బాధ పెడతాడు ఎదుటి వ్యక్తిని? మనం ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించినాం అనుకో, మనం బాధ పెట్టలేము. వీ కెన్ సాక్రిఫై హ్యాపీగా. ఇప్పుడు మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించినాం అనుకో, మనస్ఫూర్తిగా ప్రేమించినాం అనుకో, ఎదుటిలో ఎదురునే ఇచ్చేస్తాం మనం. తీసుకో ఏమున్నది అంటాం. దానికి మనకు నా లాస్ అవుతున్నా, బాధ అనిపించినా, అరే నాకే కదా, నా పిల్లానికే కదా, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్కే కదా ఇస్తున్నాం అని రెస్పెక్ట్ ఇస్తారు. నిజంగా కనుక ప్రేమిస్తే ఎదుటి వ్యక్తికి 100% రెస్పెక్ట్ ఇస్తారు. ఏదైనా అవసరాలు ఉంటేనే ఇవన్నీ ఉండవు. ఇక అవసరానికి కావాల్సింది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఇక తర్వాత అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూర్చుంటారు. ఇక చెప్పు రూల్స్ రెగ్యులేషన్స్ అని కూర్చుంటారు. అండ్ రీసెంట్గా కూడా మన తిరుపతిలో రేప్ కేసు జరిగింది. దట్ ఎంబీబీఎస్ స్టూడెంట్ రేప్ చేసి, మేము నిన్ను ఏదైనా చేస్తాం అనుకుని బెదిరించి, మొత్తానికి ఆ అమ్మాయి అయితే వెళ్ళి పేరెంట్స్కి చెప్పేసింది. సో ఎంబీబీఎస్ స్టూడెంట్, షీ బీయింగ్ క్వాలిఫైడ్ పర్సన్, అండ్ పేరెంట్స్ అట్లెట్లా ఒక 10 అంటే సెకండ్ షో మూవీకి. సో పేరెంట్స్ ఎంత నెగ్లిజెన్స్ ఎందుకు ఉంటున్నారు అంటారు? అంటే 10 o'clock ఎందుకు అమ్మాయిని కదా? కల్చర్లో డిఫరెన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు మీరు సరే తిరుపతి లాంటి సిటీలనే ఉంటే, నీకు హైదరాబాద్లో వీకెండ్స్ పోతే రాత్రి 2 వరకు అమ్మాయిలు పబ్బులలో తాగుతుంటారు. ఇప్పటికి తాగటం తప్ప నేను అంటలే. ద కల్చరల్ డిఫరెన్స్ ఏముందంటే, ఇప్పుడు తాగిన మత్తులు ఏమేమి జరగచ్చు కదా అంటే నేను వాట్ ఐఎమ్ టెల్లింగ్. రైట్. తాగటం తప్పు లేకపోతే అది అంటలే నేను. కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఒక యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు నువ్వు రాత్రి 12 దాకా 2 దాకా పబ్బులలో తాగి ఊగితే నీకు ఇంకా ఏం సోయి ఉంటుంది వ్యవస్థ మీద అంట నేను. ఆ క్రమంలో ఏదైనా జరగరాని తప్పు జరిగో, లేకపోతే వీళ్ళు తాగేవరనో గుద్దేశో, లేకపోతే వీళ్ళు రిలేషన్షిప్ వెళ్ళిపోయి ఇట్లాంటి మీరు చెప్పినట్టు జరిగితే ఎవరు బాధ్యత అంటే నేను పేరెంటింగ్ కంట్రోలింగ్ లేదనే చెప్తున్నా నేను. అదే తాగటం అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళు, ఇంటి పెద్దవాళ్ళు ఎక్కడో ఊరినక తాగుతుండే. ఇంకా ఉంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడో మూలకు తలిపేసుకొని తాగుతుండే. ఇప్పుడు నవాడేస్ కల్చర్ ఎట్లా వచ్చిందంటే, ఇంటర్మీడియట్ పోరగాన్లు తల్లిదండ్రులు ఇంట్లో అందరు కలిసి, ఆడలు మొగలు కలిసి తాగే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఫంక్షన్స్లో ప్రతి కుటుంబంలో తాగటం అనేది కామన్ అయిపోయింది. అది రిలాక్సేషన్ కోసం తాగుతున్నాం అనుకుంటున్నారు, కానీ తాగటం ఎప్పుడు రిలాక్సేషన్ కాదు. అది మానసికంగా బలహీనులు మాత్రమే తాగుతారు. మానసికంగా బలహీనంగా ఎవరు ఉంటారో వాళ్ళే తాగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోతారు కాబట్టి. ఇక వాళ్ళు అదేదో తాగితే ఇదేదో మంచిగా ఉంటుందని చెప్పి తాగుతారు తప్ప, నిజంగా మానసికంగా బలంగా ఉన్నాడు ఎప్పుడు తాగలేడు. ఓకే, తాగలేడు. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు తాగితే
కంట్రోల్ ఉండదు అండ్ యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాము. చాలా మంది జరుగుతాయి. చాలా రోజు మన మీరు హైదరాబాద్ పేపర్ లో చదవండి, మనం రోజు తెల్లవారు జీ జీ అనుకో గుడ్డు weekends లో. చంపేసినవి వస్తున్నాయి. తాగి 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 వీళ్ళు గుద్దుకొని చచ్చిపోవడమో వాళ్ళని చంపడమో అనేది దట్ ఈస్ ద కల్చర్. వీ నీడ్ టు లర్న్ ద పీపుల్. ఇప్పుడు తాగటం తప్పు కాదు. తాగినప్పుడు వాళ్ళకి ఏం నేర్పాలంటే, తాగినప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయొద్దు, క్యాబ్ తీసుకొని రా, లేకపోతే డ్రైవర్ని తీసుకొని వెళ్ళు, రిస్క్ చేయ. దట్ ఈస్ ద కల్చర్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీబడి. పేరెంటింగ్ అంటే అదే. ఓకే, తాగుతున్నానే స్పృహ నీకు ఉన్నప్పుడు నువ్వు పిల్లలకు నేర్పాల్సింది ఏంది? తాగినప్పుడు ప్రాణం పోయినా డ్రైవింగ్ చేయొద్దు, చెయ్యొద్దు. దానివల్ల నువ్వు లాస్ అవుతావు, నీ కెరీర్ లాస్ అవుతుంది, ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతాడు. కాబట్టి నువ్వు తాగటానికి అయిన ఖర్చులో, ఇప్పుడు తాగటానికి ఒక 10,000 5,000 పబ్బులలో అయినప్పుడు 2,000 3,000 అవుతుంది కదా. ఒక డ్రైవర్ని మాట్లాడుకోతే 200 300 అవుతుంది అంతే. నువ్వు తాగి దొరికి చట్టం కూడా నిలబడే బదులు 200-300 పెట్టుకుని పొమ్మని నేర్పాలి. అది 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 నేర్పాలి మనం వాళ్ళకి. వీడు తాగటమే కకృతిగా తాగుతాడు, 1000 పెట్టి 300-200 ఖర్చు పెడతానికి వెనకాడిపోయి వీడు నడిపి ఎదుట చంపేస్తాడు. ఇప్పుడు వాళ్ళ వల్ల కల్చర్ మారినప్పుడు కల్చర్తో పాటు మనం వాళ్ళకున్న ఏదైతే ఉంటుందో సామాజిక పరంగా తప్పు చేయొద్దు అని నేర్పాలి. కూడా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పర్లేదు, కానీ వాళ్ళ వల్ల లైఫ్స్ పోతాయి. అదే చెప్తున్నా కదా, వాళ్ళ లైఫ్ పోతుంది, ఎదురుగా ఎవరైనా పోతే వాళ్ళ లైఫ్, మళ్ళీ ఫ్యామిలీ సఫర్ అవుతాయి. అన్ని ఇన్ని అనర్థాలు ఉన్నాయి లైఫ్ టైం, విచ్ ఇస్ లైక్ మనం ఇంకా మళ్ళీ తిరిగి కూడా రాదు. ఉన్నదే ఒక జీవితం, మళ్ళీ వేస్ట్. ఉరికి ఏం సాధించలేను. ఎవడన్నా ఉరికితే వాడైతే నాకు నవ్వొస్తుంది. అవును, ఏముడు అదంతా ఒక సైకలాజికల్ ఫీలింగ్ అంతే. ఉరకడం అనేది మన మానవ జీవితానికి వేస్ట్. అసలు ఈ ప్రపంచంలో ఎడ్డిగా తెలివి లేకుండా ఉరికే ఏకైక జీవి మనిషి ఒక్కడే. అవును, అన్ని జీవులు ఎక్కడ అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అవే మంచిగా బతికేస్తున్నాయి. తెలివి ఉండి మనమే ఇదైతున్నాం, తెలివి లేక వాళ్ళు మంచిగా వాళ్ళు తింటారు. అసలు అది ఆనందం అంటే నచ్చిన పని చేసుకుంటే ఆనందం అంతే. అంతే, మనమే ఉరుకు ఏది ఎంతున్నా మనం. మన భారతదేశంలో మనకు మెంటాలిటీ ఎట్లా తయారు చేసిన అంటే ఏంటంటే, డబ్బు ఉంటేనే సుఖం ఉంటుంది, డబ్బుతోనే అన్నీ వస్తాయి అనేది పిల్లలకు నూరిపోస్తున్నారు బాగా. ఒక కారు ఉంటేనే అది ఉంటుంది అని. అర్థమైందా? కారు ఉంటే ఇప్పుడు మనం ఇండియాలో అంటే కారు ఉంది నడుపుకుంటున్నాం, కానీ ఫారిన్ కంట్రీస్లో పోతే దాని పార్కింగ్ పైసలు కూడా సరిపోవు మనకు. కారు ఉన్నా కూడా రోజు 15-20 నిమిషాలు 30 నిమిషాలు నడవాల్సి వస్తుంది. ఇక్కడ కార్ పార్క్ చేసి ఎడుకు వెళ్ళాలి. మన ఇండియా టైప్లో ఎడబడతాడా, గల్లీలల్లా షాప్లో కూడా పెట్టిపోతే కూర్చుకొని పోతాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏడా. నేను ఎందుకు మన రీసెంట్గా లండన్ పోయినా 1 వీక్, ఉండవు దిగాలి అసలు. ఎందుకంటే మనకి ఇక్కడ కల్చర్, ఇక్కడ ఇంట్లో దిగిన కాడి నుంచి మళ్ళీ అసలు నేను నా జీవితంలో గట్టిగా 5 నిమిషాలు కూడా నడవ. నేను నడిచే ఛాన్సే లేదు నాకు లైఫ్లో, అన్లెస్ అంటే కోర్టుకు పోతుంది తప్ప. ఆడ ఫారిన్ పోతే అంత నడుచుడే ఉన్నది. అట్లా నేర్పలేరు అంతా, అది ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు బేసిక్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే దే ఆర్ నాట్, నేను చూస్తుంది పర్సనల్గా, అబ్బాయికి కార్ ఉందా, ఒక హ్యాండ్సమ్ శాలరీ ఉందా, ఆస్తి ఉందా, ఇది చూస్తున్నారు తప్పితే అబ్బాయి మంచోడా, నన్ను మంచిగా చూసుకుంటాడా, ఇట్లాంటివి చూడట్లే. అబ్బాయి వైస్ వర్సాగా అబ్బాయి కూడా అంతే, అమ్మాయి అందంగా ఉందా, అదొకటి ఉంటే చాలు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఆ పిల్ల మంచిదా, రేపటికి ఇల్లు నడిపిస్తుందా, మా ఫ్యామిలీతో కోపప్ అయ్యే అమ్మాయేనా, ఇదంతా కాదు. అమ్మాయిలు చూస్తే డబ్బులు కావాలి, సెక్యూరిటీ ఒక లైఫ్ కావాలి, తర్వాత సంగతి తర్వాత, పడకపోతే ఇడిపోదాం అమ్మాయి ఇస్తాడు కదా, ఆస్తి అయితే ఉంది మనకు.